ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు ప్రభుత్వంగా ముద్రపడ్డ తాము పూర్తి రైతు పక్షపాతిగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చకు కేసీఆర్ సమాధానమిచ్చారు. పింఛన్ల పెంపును కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామన్న ఆయన నిరుద్యోగ భృతికి మాత్రం కొంత సమయం పడుతుందని తెలిపారు. 24,000 కోట్ల రూపాయలకు పైగా రుణమాఫీ ఎన్ని విడతల్లో చేయాలనే విషయమై సమగ్ర అధ్యయనం చేస్తామని కేసీఆర్ వివరించారు. రాష్ట్రంలో ఎంతమంది ఇండ్లు అవసరమో లెక్క తీస్తామని, లాటరీ విధానంలోనే లబ్దిదారులకు 2 పడక గదుల ఇళ్లను కేటాయిస్తామని పునరుద్ఘాటించారు. త్వరలోనే గిరిజన ప్రజాప్రతినిధులతో సమావేశమై పోడు, అటవీ భూముల విషయమై నిర్ణయం తీసుకుంటామన్న ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ చట్టాన్ని పూర్తి పటిష్టంగా అమలు చేసి గ్రామాలను పూర్తి పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. సంక్షేమ మిషన్లో వెంకటరమణారెడ్డి గారు ప్రస్తావించినారు. ఎప్పుడు ఇస్తారు? 2016 మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాం, ఎన్నికల సభలలో చెప్పినాం. అన్ని బెనిఫిట్స్ మేము ప్రకటించిన నిరుద్యోగ భృతి కావచ్చు, వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, ఒంటరి మహిళల పెన్షన్లు కావచ్చు, బీడీ కార్మికులకు వృత్తి పెంచడం కావచ్చు, ఎవ్రీథింగ్, వికలాంగులది కావచ్చు, అన్ని కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి చేస్తామని చెప్పినాం అధ్యక్ష. తప్పకుండా అన్నింటినీ పెంచే పెన్షన్లు, పెంచే భృతి అన్నీ కూడా వచ్చే బడ్జెట్ తర్వాత, ఆర్థిక సంవత్సరం తర్వాత చేస్తాం. నిరుద్యోగ భృతికి మాత్రం కొద్దిగా టైం పడుతుంది అధ్యక్ష. అట్లీస్ట్ 5-6 months పడుతుంది. ఎందుకంటే అందరు లెక్కలు రావాలి. నిరుద్యోగం అంటే ఎవరు ఒక డిఫరెన్స్ చేయాలి. ఒక గౌరవ శాసనసభ్యులతోనే, అన్ని పార్టీల శాసనసభ్యులతో పిలిచి ఒక కన్సెన్సస్ డెవలప్ చేసి ఎవరు నిరుద్యోగులు ఎట్లా గుర్తించాలా, క్రైటీరియా ఏంది, ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి ఉంది, అవన్నీ కూడా మనం స్టడీ చేయాలి. ఒకసారి చేసినామంటే ఇంప్లిమెంట్ కావాలి. కాబట్టి చేసే ముందే మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా అన్ని పార్టీల శాసనసభ్యులను పిలిచి నేనే మాట్లాడి ముందు వివరాలు తెప్పిస్తాం. క్రైటీరియా ఏం పెడదామో నిర్ణయించి ఆ ప్రకారం ముందుకు పోతాం. దానికి ఒక్కదానికి మట్టుకు డెఫినెట్గా 4-5 months 5-6 months టైం పడుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. రైతు బంధు కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఖచ్చితంగా పెంచుతామని ప్రామిస్ చేసినాం. 4,000 per acre per crop ఉంటే దాన్ని 5,000 చేస్తా ఉన్నాం. అది కూడా ఇంప్లిమెంట్ చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. మద్దతు ధర రాబట్టే విషయంలో మేము అవలంబించాలనుకున్న వ్యూహం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, దాన్ని కూడా వీలైనంత త్వరలో తెర మీదకి తెచ్చి ఇంప్లిమెంటేషన్లో తెచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. 24 గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం. ఒక రెప్పపాటు కూడా పోకుండా రేపు లిఫ్ట్ ఇరిగేషన్లకు ఎన్ని వేల కోట్లు ఖర్చైనా సరే దాన్ని కూడా భరిస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ఆకుపచ్చ తెలంగాణ కావాలి. 1 కోటి ఎకరాలు అనుకున్నాం. నేను గర్వంగా అనౌన్స్ చేస్తా ఉన్నా. నిన్న రివ్యూ చేసి పూర్తి లెక్కలు తీసుకున్న తర్వాత అనౌన్స్ చేస్తా ఉన్నా. రాబోయే 3 years లో ఈ రాష్ట్రంలో 1,25,00,000 ఎకరాలకు నీళ్లు రాబోతా ఉన్నాయి అధ్యక్ష. కోటి అనుకున్నాం కానీ దాన్ని మించి 1,25,00,000 acres కు ఆన్ కంప్లీషన్ ఆఫ్ 3 years ఐఎమ్ ఆన్ రికార్డ్ అధ్యక్ష. ఐఎమ్ ప్లేసింగ్ ఇట్ ఆన్ రికార్డ్. నెక్స్ట్ 5 years లో 1,17,000 కోట్ల అధ్యక్ష. అంటే మొత్తం కలిపి పెట్టిన పెట్టుబడి, పెట్టబోయే పెట్టుబడి కలిపి 2,25,000 కోట్ల పెట్టుబడులతోని 1,25,00,000 ఎకరాలకు ఈ రాష్ట్రంలో రైతాంగానికి పుష్కలమైనటువంటి నీరు లభించబోతా ఉంది అధ్యక్ష. అటవీ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. అందులో ROFR పట్టా ఇచ్చినా, అది పోడు వ్యవసాయమైనా, దాని ప్రభుత్వం గుర్తించినా, వాళ్ళకైనా సహకారం ఇచ్చినా కూడా దాని యొక్క ఓనర్షిప్ మాత్రం మారదు అధ్యక్ష. అవి అటవీ భూములుగానే పరిగణించబడతాయి తప్ప వాటికి పట్టాలు రావు. ఎవరు కూడా ఇప్పించలేరు. అది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇయ్యలేదు, ఎవరు కూడా ఇయ్యలేరు. ఒక కాగితం ఇచ్చిన వాళ్ళ చేతికి అంతవరకే తప్ప ఇయ్యం. అది ఎట్లుంటుంది అధ్యక్ష? ROFR కానీ ఇంకోరు కానీ ఇస్తే ఫారెస్ట్ లైక్ క్రాప్స్ వేసుకొని వాళ్ళు బతకచ్చు. కానీ దానిలో జీవిస్తున్న గిరిజనులు, పేదవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు డెఫినెట్గా ఒక రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. త్వరలోపలనే కార్యాచరణ ప్రకటించి దానికి ఒక ముగింపు ఈ టర్మ్లో 100% తెస్తాం. వీలైతే 1 సంవత్సరం లోపే దాన్ని 0 కూడా చేస్తామని నేను ఆ పేద రైతులకు, గిరిజన రైతులకు హామీ ఇస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటున్న మాట అధ్యక్ష, ఈ మాట అనవలసి వస్తుంది. నేను ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి అనవలసి వస్తుంది. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది అధ్యక్ష. ఒక్కటంటే 1 రూపాయి కూడా మనకు అదనంగా ఇవ్వలేదు అధ్యక్ష. నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ. నేను ఒక 500 రిప్రజెంటేషన్లు ఇచ్చిన. అయా సమైక్య రాష్ట్రంలో కష్టపడ్డది మేము, మునిపోయింది మేము, నష్టపోయింది మేము, వలసలు పోయింది మా రైతులు, ఆత్మహత్యలు చేసుకున్నారు మా రైతులు, నీళ్లు మాకు రాలే, మా గొంతులు ఎండినాయి, మా పొలాలు బీలు వారిని అని దండం పెట్టి ఒక 500 రిప్రజెంటేషన్లు ఇచ్చిన అధ్యక్ష. మంత్రులు కావచ్చు, నేను కావచ్చు. నీతి ఆయోగ్ వాళ్ళు 2 పథకాలు మంచిగున్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నాయి. మిషన్ కాకతీయ గాని, మిషన్ భగీరథ గాని, రెండింటికి కలిపి వీళ్ళకు దే డిజర్వ్ సెంట్రల్ గవర్నమెంట్స్ హెల్ప్. కాబట్టి 24,000 కోట్లు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వాన్ని రికమెండేషన్ చేసిన అధ్యక్ష. 24 రూపాయలు కూడా ఇయ్యలే. ఒక నేషనల్ ప్రాజెక్ట్ ప్రకటించమన్నాం, చేయలే. ఏ రంగంలో కూడా
ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఒక్కటంటే ఒక రూపాయి. రాజ్యాంగబద్ధంగా కేంద్ర పన్నుల వాటాలో మనకు రావాల్సినటువంటి డెవల్యూషన్ ఫండ్సే తప్ప, మన వాటా తప్ప అదనపు రూపాయి రాలే. అంటే మనకు గత 4.5 సంవత్సరాలు కేంద్రంలో అననుకూలమైన ప్రభుత్వం ఉంది తప్ప అనుకూలమైన ప్రభుత్వం లేదు. అయినప్పటికీ మనం గ్రోత్ సాధించాం.